తీసుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మద్యాన్ని ఏరులై పారించి దాదాపు 60 రూపాయలు ఉండేటువంటి చీపు లిక్కర్ని 250 రూపాయలకు అమ్ముతారా? ఏమండి? పక్క రాష్ట్రాల్లో మీకు తెలంగాణలో 2 లక్షల కోట్ల రూపాయలు అమ్మారని చెప్పారు వాళ్ళు. మరి మీరు ఇంత 3 రెట్లు 4 రెట్లు మద్యం రేటు పెంచినప్పుడు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు 5 ఏళ్ళు ఆదాయం రావాలండి? నేను ఇంకోటి అంటున్నా, అప్పుడు 2014-19 మధ్య కాలంలో ఏదో జరిగిపోయింది, చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారు మద్యం కేసులో అంటున్నారు. సిగ్గుందో లేదో నాకు అర్థం కావట్లా. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా అంశం ఉంటే మాట్లాడాలి కదా. అరే ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పుకొని పాపం గడుపుతారండి? అదే చండాలమా, అబద్ధం ఆడటమా? దీంతో పాటు నేను ఒకటి అడుగుతున్నాను, మీరు బెవరేజ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టు చేసి ఆ మద్యాన్ని తీసుకొచ్చి 3-4 రెట్లు అమ్మారు కదా. మరి 1,00,000 కోట్ల రూపాయలకేమో క్యాష్ బిల్లు చూపిస్తున్నారు కదా. ఎందుకని ఇక్కడ డిజిటల్ పేమెంట్లు జరగలేదు? నిజమే, మద్యం గవర్నమెంటే అమ్మినప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు దీంట్లో ప్రమేయం ఏంటంట? విజయసాయి రెడ్డి గారు విజిల్ బ్లోయర్ గా బయటకు వచ్చి ఏం జరిగిందో కోసం పుట్టినట్టు చెప్పారు. మొత్తం రాస్కస్ రెడ్డిని పట్టుకున్నారు, రిమాండ్ రిపోర్ట్ లో మొత్తం వెల్లడించాడు. సజ్జల శ్రీధర్ రెడ్డిని పట్టుకున్నారు, ఆయన ఉండయి మొత్తం చెప్పాడు. గోవిందప్ప దండం పెడతాయా, నాదేం లేదా, వాళ్ళ నాయన చేయమంటే చేశారని చెప్పారు. ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఆయన పట్టుకుంటే నాదేముందండి, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పి చేశానన్నాడు. ధనంజయ రెడ్డి అదే చెప్పాడు. మరి ఈ బలమైనటువంటి ఆధారాలు లేకుండా కోర్టులో వాళ్ళని కొట్టుకుంటే బెయిల్స్ ఇస్తాయా? ఇవా? మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు కదా. సిట్ వాళ్ళు కోర్టుకి ఇచ్చారు కదా, రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలు ఇచ్చారు కదా, బ్యాంక్ ట్రాన్సాక్షన్ సీజ్ చేశారు కదా, కేవైసీ రిపోర్ట్ తెచ్చారు కదా, ఏ విధంగా డబ్బులు ఎక్కడికి వెళ్ళి తీశారు కదా. ఇవన్నీ ఉన్నప్పుడు కోర్టులో ఏ విధంగా మీరు బుకాయిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అరెస్ట్ చేయండి అంటే వచ్చి అరెస్ట్ చేస్తారా? నువ్వు అరెస్ట్ చేయమన్నప్పుడు అరెస్ట్ చేయదు, దానికి ప్రాసెస్ ఉంటుందిగా. ఆయన మాజీ ముఖ్యమంత్రి, అంత ఈజీగా రాండి అనగానే టక్కన వచ్చేసి ఆయన ఎత్తుకొని తీసుకెళ్ళడానికి ఆయన సాధారణమైనటువంటి వ్యక్తి కాదు కదా. నేనేమంటానంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఆ విధంగా అరెస్ట్ చేశారు, కానీ చంద్రబాబు గారు ఎప్పుడు వ్యవస్థల మీద మాట్లాడలా. ఇష్టం వచ్చినట్టు ఆయన ప్రెస్ మీట్లు పెట్టాయని మాట్లాడలా. నేను తప్పు చేయలేదు అని ఏమండి ఇక్కడ గమనించాలి. ఆయన తప్పు చేసే విధానాన్ని ఇది తప్పు అని చెప్పి 53 రోజుల్లో ఉన్నాడు. బెయిల్ కోరలా, చివరిలో బెయిల్కి వెళ్ళాము. ఈ అంశాలన్నీ ఉన్నాయి. నేను ఎందుకంటే ఈ కేసు క్రియాశీలకంగా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కొన్ని అంశాలు నేను మాట్లాడలేను. మా అధినాయకుడు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దన్నారు. ఖచ్చితంగా మేము ఎంత మటుకు అంత మటుకే మాట్లాడతాం ఈ కేసులో. సరే, ఇప్పుడు కొడాలి గారి గురించి మరి మీరు ఒక్క మాట కూడా మాట్లాడలా? లేదు, దానికి వివరణ ఇచ్చా నేను. కొడాలి నాని అంశానికి వస్తానండి. కొడాలి నాని అనేటువంటి వ్యక్తి, ఆయనకు గుండె నొప్పో లేకపోతే తలనొప్పో ఎవరికి తెలియదు, హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, వెళ్ళాడు, బాగానే ఉంది. ఇతని మీద ఆల్రెడీ విశాఖపట్నంలో ఒక లా స్టూడెంట్ ఆమె కేసు, ఇతను మాట్లాడే మాటల వల్ల పచ్చి బూతుల వల్ల స్టూడెంట్స్ కావచ్చు, హాస్టల్ కావచ్చు, యువత కావచ్చు, మరి పక్కదారి పట్టించే విధంగా ఉండి అని చెప్పి మాట్లాడినప్పుడు కేసు కట్టారు. దీంట్లో ప్రధానంగా ఏంది, ఆ కేసు కట్టిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఏమయ్య అట్లా మాట్లాడబాక, నువ్వు ప్రజాప్రతినిధివి, సిగ్గుందా లేదా, ఏమనుకుంటారా అని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారించలే. ఆయన ఎంజాయ్ చేశాడండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఈ కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, ఈ పోసాని మురళీకృష్ణ కావచ్చు, ఇంకా కొంతమంది మేధావులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడిన మాటలకి చప్పట్లు కొట్టి బ్రహ్మాండం, నువ్వు బాగా మాట్లాడావు, నీకు ఎదురు లేదు అది అని అన్నాడు. ఇక్కడ అంజనా ప్రియ ఆ లా స్టూడెంట్ కేసు పెట్టినప్పుడు